నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటన. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైసీపీ ఉద్యమం. పోస్టర్ ఆవిష్కరణలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం కడప నగరాభివృద్ధికి కట్టుబడి వివిధ అభివృద్ధి పనుల నిర్వహణ. డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. కడప నగర పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. అకాల వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలైన కడప నగరంలోని ఏఎస్ఆర్ కాలనీ, ఆచారి కాలనీలు జలమయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇతర టీడీపీ నేతలతో కలిసి బాధిత ప్రాంతాలలో పర్యటించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అన్నదానం చేశారు. ఆయా ప్రాంతాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. కడప నగరాభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, డివిజన్ ఇన్ఛార్జి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడపకు చెందిన రామచంద్రారెడ్డి తమకు మాయమాటలు చెప్పి తీసుకున్న డబ్బును తిరిగి తమకు ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ మేరకు బాధితులు రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామచంద్రారెడ్డి చెప్పిన మాయమాటలు నమ్మి తాము సుమారు 1,20,00,000 వరకు నగదు అందించామన్నారు. ఈ విషయంగా ప్రశ్నిస్తే ఇల్లు కొనిస్తానని, పెట్రోల్ బంకు లీజుకు ఇప్పిస్తానంటూ, తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిస్తానంటూ పలుమార్లు తిప్పుకుంటూ వస్తున్నాడని, తమకు అతనితో ఎలాంటి తగాదాలు, వివాదాలు, ఫ్యాక్షన్ గొడవలు కానీ లేవన్నారు. ఈ విషయంగా గట్టిగా ప్రశ్నిస్తే తమ పట్ల బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. చివరికి పోలీసులు తెంచినా తమకు న్యాయం జరగడం లేదన్నారు. అంతేకాకుండా తాము ఇంటి వద్దకు వచ్చి నిలదీస్తే డబ్బులు తీసుకున్నది కాక పరువు నష్టం దావా వేస్తానని చెప్పడం దారుణమన్నారు. తాము ఇచ్చిన నగదుపై అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంగా రామచంద్రారెడ్డి తాను బకాయి ఉన్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కల్పించుకొని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధిత ప్రజలు పాల్గొన్నారు. నా పేరు నాగరాజరెడ్డి అండి. నాకు శివరామరెడ్డి అనే మా బావమడి అతను మా బావమడి దగ్గర 70 లక్షలు డబ్బు తీసుకున్నాడు. ఎవడు? రామచంద్రారెడ్డి. ఇల్లు కొనిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఫస్ట్ ఇల్లు కొనిపోగా తర్వాత నా డబ్బులు ఇల్లు కొనిస్తా అన్నావు, ఇవ్వలేదు, నా డబ్బులు నాకు ఇవ్వటని అన్నాడు. రిటర్న్ ఇస్తే మళ్ళీ ఏం చెప్పాడు, పెట్రోల్ బంక్ లేదు ఇల్లు కొనిలేను, ఇప్పుడు పెట్రోల్ బంకు లీజుకి ఇస్తా, లీజు తీసుకో అన్నాడు. పెట్రోల్ బంకు లీజుకు తీసుకో అన్నాడు. పెట్రోల్ బంకు లీజుకి ఇవ్వమని మేము అడిగితే లేదు ఇప్పుడు పెట్రోల్ బంకు లీజుకి ఇవ్వలేను, అది వేరే వాళ్ళకి ఇచ్చేసినాను, నేను వడ్డీకి రూపాయి వడ్డేసి మీ డబ్బులు మీకు ఇస్తాలే అన్నాడు. మేము రూపాయి సరే మాకు ఇల్లు కొనిస్తాను, ఇల్లు కొనిలేదు, పెట్రోల్ బంకు తర్వాత పెట్రోల్ బంకు లీజుకి ఇస్తాను, లీజుకి ఇవ్వలేదు, తర్వాత ఇల్లు మాకేమన్నా రూపాయి డబ్బులు వేసి వడ్డీ మీకు ఇస్తాలే, వడ్డీ వేసి ఇస్తాను, నేను ఇల్లు కొని లేకపోయినా పెట్రోల్ బంకు లీజుకి లేకపోయినా అది వేరే వాళ్ళకి ఇచ్చినానని చెప్పినాడు అతను. మేము సంవత్సరం ఉంటే అయ్యా మా డబ్బులు మాకు ఇవ్వు, లేకుంటే పెట్రోల్ బంకు లీజు కన్నా ఇవ్వని మేము తిరుగుతున్నాము, రేపిస్తాను మాపిస్తానని అతను మాయమాటలు చెప్తూ మమ్మల్ని బెదిరిస్తూ మీ అంతు చూస్తా, నాకు 200 కోట్లు ఉంది, 300 కోట్లు ఉంది, నేను తలుచుకుంటే మీరు కడపలో ఉండలేరు, అంతు చూస్తాను బెదిరించినాడు. మేము కూడా వినయంగా అతను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అన్న మా అంతు చూడాల్సిన అవసరం లేదు, మేము మీతో గొడవకు రాలేదు, కొట్లాడకు రాలేదు, మా డబ్బులు మాకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతే మేము స్నేహంగా ఉంటామని చెప్పినాము. అక్కడ కూడా ఏమో 2 సార్లు 2 ఇంతలే ఉన్నా అడిగాము, రేపిస్తా మాపిస్తా అన్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇంటికాడికి వస్తే ఇంటికాడికి ఉన్నాడు, పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పెట్రోల్ బంక్ ఫోన్లు ఎత్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, ఇంకా ఏమన్నా అంటే రౌడీలతో ఫోన్లు చేసి బెదిరిస్తాడు, నా అంతు చూస్తాను నేను చూస్తాను. మేమైతే ఒకటే, రామచంద్రారెడ్డికి మాకు ఎటువంటి కక్షలు కానీ తగాదాలు కానీ ఫ్యాక్షన్ కానీ ఎటువంటి లేదు. మా బావమరిదికి డబ్బులు 1,20,00,000 డబ్బులు ఇవ్వాలా, అతనే అన్నాడు 1,20,00,000 డబ్బులు ఇస్తాను. పోలీసు వారిని ఆశ్రయించాము, మాకు న్యాయం జరుగుతుందని. పోలీసు వారి దగ్గర కూడా అతను నోటీసులు పంపించాడు, ఇది సివిల్ మ్యాటర్ మీరు ఇన్వాల్వ్ కావద్దని. సరే మేము కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాము, పెద్ద మనుషులను కూడా పిలిచారు, రేపు వస్తా మాపొస్తా తెంచుకుంటా అని ఇట్లా దాటేస్తున్నాడు. అతని మీద మాకు నమ్మకం లేదు, మాకు డబ్బులు రావు, మా డబ్బులు మేము రాబట్టుకోవడానికి మేము ఇంటి దగ్గరికి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. వారు డిపార్ట్మెంట్ పరంగా కానీ లేదంటే పెద్ద మనుషుల సమస్య కానీ మా డబ్బులు మాకు వచ్చేదానికి న్యాయం చేయాలని కోరుతున్నాము. కోర్టులో లేదు, అతను నోటీసులు ఏమని పంపించినాడు, ఎవరికి నోటీసు, మమ్మల్ని ఇంటికాడికి వచ్చిన పరువునష్టం దావా అని కోర్టులో పంపించినాడు. అది మేము తీసుకోలేదు. పరువునష్టం దావా అంటే మా డబ్బులు మేము అడిగేదానికి పరువునష్టం దావా అవుతుంది ఎక్కడన్నా చెప్పండి? ఎవరైనా ఈ భారతదేశ ప్రపంచంలో చట్టం తెలిసినాడు, న్యాయం తెలిసినాడు ఎవడైనా కానీ మా డబ్బులు మేము అడిగేదానికి ఎక్కడైనా పరువునష్టం దావా అవుతుందా? 1,20,00,000 మాకు ఇవ్వాలా, చెక్కులు ఉన్నాయి, మేము అతని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన డేట్లు ఉన్నాయి, ఎప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశామని చెప్పేసి అతనే 1,20,00,000 మీకు ఇవ్వాలో మీకు ఇస్తాను ఒప్పుకున్నాడు.
దయచేసి నేను ఎస్పీ గారికి కానీ, సిఏ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ మిమ్మల్ని నేను ఈ మీడియా ద్వారా ఒకటే కూర్చున్నాను, దయచేసి మాకు న్యాయం చేయండి, న్యాయాన్ని కాపాడండి. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైసీపీ ఉద్యమం ఆగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను రవీంద్రనాథ్ రెడ్డి ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తవుతుందని, ఆ సంతకాల ప్రతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర గవర్నర్కు అందిస్తారని తెలిపారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే డిమాండ్పై ప్రజల్లోనూ చైతన్యం తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ సంకల్పించిందన్నారు. ఈ విషయంగా విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు ప్రజల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భవిష్యత్తు తరాలు ఏ విధంగా నష్టపోతాయో తెలియజేస్తామని వారు వివరించారు. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. అన్ని వర్గాల వారు తమతో కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే 28వ తారీఖు ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 17 నెలల కాలం చూస్తే ఏదైనా ఈ రాష్ట్రంలో అమ్మేసే కార్యక్రమమే జరుగుతుంది. ఈ ఆస్తి కొనుక్కుంటాం అని చెప్పేసి డబ్బులు రెడీగా సంచుల్లో పెట్టుకొని పోతే ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా టెండర్ పిలిచడమో లేకపోతే నామినేషన్లోనే ఇచ్చే కార్యక్రమం చేయడమో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్లో దాదాపు 42 హోటళ్లను టెండర్ పిలవడమే జరిగింది. 42 హోటళ్లను అమ్మే కార్యక్రమం. సో అదే కాకుండా మన స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతూ ఉంటే వీళ్ళు ఇక్కడ లంచాలు, కమిషన్లు తీసుకొని వాళ్లకు వంత పాడే కార్యక్రమం జరుగుతుంది. సో అదే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నైజమే అమ్మేసే కార్యక్రమమే అంతా కూడా. గతంలో కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న నూలు మిల్లులను అమ్మడం జరిగింది, షుగర్ ఫ్యాక్టరీలను అమ్మడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు, రిపబ్లిక్ ఫోర్స్ లాంటి కంపెనీలంతా కూడా అమ్మేసే కార్యక్రమం, ఆల్విన్ కంపెనీని అమ్మేసే కార్యక్రమం. సో ఇది అది లేదు, ఏదైనా అమ్మేసేసి సొమ్ము చేసుకోవాలా, దోచుకోవాలా ప్రజలకు సంబంధించిన ఆస్తులు అని చెప్పేసి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించినవి అవి, ప్రజల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తులు అవి. సో ఇవే కాదు, ఆర్టీసీని అమ్మే కార్యక్రమం జరిగింది. ఏదో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది తప్ప, లేకపోతే ఈ పాటికి రిలయన్స్ వాళ్ళో లేకపోతే ఉంటే జేసీ దివాకర్ రెడ్డో లేకపోతే ఉంటే ఇంకొక ఎవరో ఒకరు కొనుక్కునే కార్యక్రమం జరిగింది. అదేమంటారు, కామినేనే కేసీనేనంలో ఇంకొకరో కొనుక్కునే కార్యక్రమం. అంతేందుకు చిత్తూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్కు అమ్మేసే కార్యక్రమం. ఇవన్నీ ఎలక్షన్ వల్ల ఆగినాయి. ఇవి అనేది ఏం లేదు. మా కడపలో ఓల్డ్ రిమ్స్కి సంబంధించి ఎవరైతే కలిసి వస్తారో, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళైతేనేమి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కలిసి వస్తారో వాళ్ళందరితో కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించే కార్యక్రమం చేద్దాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో ప్రజలందరూ కూడా ఇది మన ఆస్తులు అమ్ముతున్నారు,
ఖచ్చితంగా మనం దీన్ని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇటువంటి అన్యాయాన్ని మనం ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఈ ప్రభుత్వానికి మెడలు వంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇవన్నీ జరగాలి అంటే మనం ప్రతి ఒక్కరము రోడ్డుపైకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. 28వ తారీఖు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే ఈ ప్రభుత్వానికి గుండెలు అదిరేలా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అట్లా చేయగలిగినప్పుడే ఇది ఆగే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, సో తప్పకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కడప నగరాభివృద్ధికి కట్టుబడి ఉందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరం 15వ డివిజన్ శివానందపురంలో 15వ ఫైనాన్స్ నిధులతో చేపట్టనున్న డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతుందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాలలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కాలంలో ప్రాధాన్యత క్రమంగా పనులు చేపట్టి నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ఇతర టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. 15 లక్షలతో 345 మీటర్స్తో 2 ఫీట్ వెంట్తో ఈరోజు శివానందపురంలో ఈ డ్రైన్ మొదలు పెట్టడం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ కింద 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఆ గ్రాంట్ కింద 15 లక్షల రూపాయలతో 345 మీటర్లకు 2 ఫీట్ల వెంటుతో ఈరోజు శివానందపురంలో ఈ యొక్క కాలువ మంజూరు చేయడం జరిగింది. అలాగనే రాబో ఎన్క్యాప్ దాంట్లో ఈ రోడ్డును కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా వస్తుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి పైన ఇంకా పైన ఇక్కడ ఉన్న దాదాపు 20 సంవత్సరాల నుంచి రోడ్డు కోసం ఇక్కడ ఉన్న స్థానికులు దీన్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు వేనన్న సహకారంతో ఈ యొక్క రోడ్డును పెట్టడం జరిగింది. అలాగనే కడపలో కూడా మనకున్న నిధులు తక్కువగా ఉన్నా కూడా ప్రతి ఒక్క డివిజన్ని సమాన ప్రాతిపదికగా తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాము. 15th ఫైనాన్స్తో కానీ అలాగనే ఎన్క్యాప్ నిధులతోనే కానీ ముందుకెళ్తా ఉన్నాము. ఈ యొక్క కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ నేను మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే కడప కార్పొరేషన్కి ఆదాయము తక్కువగా ఉంది. మనకు 15th ఫైనాన్స్ నుంచి వచ్చే డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కంపారిటివ్లీ వేరే దానికి ఇప్పుడు రాజమండ్రి, వైజాగ్ ఇలాంటి చోట్ల గమనిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. మనకు వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రజలకు ఉన్న సమస్యలు అయితే మాత్రము అసలు అనంతం. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరికి ఈ కాలువలు, రోడ్లు వీటి మీద వాళ్ళు ఫెడ్డప్ అయిపోయి ఉండారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్పొరేషను ఈ కాంగ్రెస్ కొన్ని సంవత్సరాలు, వైసీపీ కొన్ని సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు పంచుకొని ఏ విధమైన అభివృద్ధి మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్ళామబ్బా, 48 చేయము రామరాజుపల్లిలో పోతే దాదాపు రామరాజుపల్లిలో ఒక ఏరియా మొత్తం మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఎక్కడే గాని ఒక పద్ధతిలో కాలువలు వేయడం కానీ రోడ్లు వేయడం కానీ జరగలేదు. వీళ్ళు 10 సంవత్సరాల నుంచి మేము ఉన్నామని అంటున్నారు. వాళ్ళ పేర్లు కూడా తీయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం కనీసము ఒక 5%, 2% పనులు చేసినా కూడా కడప ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండేది. ఏ విధమైన సహకారం లేకుండా మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా ఏ విధమైన సహకారం లేకుండా అక్కడ కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొని పెడితే కూడా అడ్డం పడుకుంటా ఈరోజు ఈ యొక్క కడపని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఇవన్నీ మనము ఫోకస్ చేసుకొని ముందుకు పోవాలంటే మనకు కూడా టైం కావాలా, నిధులు సమృద్ధిగా కావాలా. ఈరోజు గత 23వ సంవత్సరంలో మనము వచ్చి క్యాంపెయినింగ్ చేసినప్పుడు సర్కిల్స్ డెవలప్ చేసాం, మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు. సర్కిల్స్ ను వదిలేసేసి ఒక్కసారి రామరాజుపల్లె కానీ, ఇట్లా శివానందపురం కానీ, సరోజిని నగర్ కానీ, ఇట్లా పుట్లంపల్లి కానీ, ఎట్లయినా కానీ కడపలో ఉన్న సరౌండింగ్ ప్రాంతాల్లో చుట్టూ
360 డిగ్రీస్ తిరిగితే ఇంతకీ మాజీ మేయర్ ఉన్న ఆర్కే నగర్ పోతే కూడా ఎక్కడే కానీ 1 మీటర్ రోడ్లు లేవు, కాలువలు లేవు. వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నాము మేము చాలా గొప్పలం అంటున్నారు. మరి 10 సంవత్సరాల్లో మీరు కనీసం 5% వర్కులు చేసినా కూడా మీ టయాన్ని 5% మీకున్న 24 గంటల కనీసం 1 గంట వెచ్చించినా కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి దీన్ని నేను కడపలోని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. రేపు వస్తున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు. ఒక సునామీ వచ్చినట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించి వీళ్ళని పక్కకు పారదోడితే గానీ కార్పొరేషన్ని ఒక అట్లీస్ట్ మినిమం లెవెల్లో పెట్టే పరిస్థితి లేకుండా పోతుంది. ఏ మాత్రము కడప నియోజకవర్గంలోని చేసిన తప్పులే మళ్ళా రిపీట్ చేశామంటే చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఒక పోరాటం చేయాల్సి వస్తుంది కడప నియోజకవర్గంలో. మీరందరూ గమనిస్తున్నారు, ఒక ఆడ మనిషినైనా కానీ ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాను ఈ డెవలప్మెంట్ కోసం కానీ, దీనికోసం కానీ, ఈ కడప కోసం కానీ, ఒక పారిశుద్ధ్యం సంబంధం విషయం కానీ, ఒక కాలువల విషయం కానీ, ఒక నీళ్ళ విషయం కానీ. ఎంత దుర్భాగ్య స్థితిలో ఉన్నామంటే కడపలో నీళ్లు లేవు, కడపలో నీళ్లు శుచిగా రావట్లేదు, అవి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటే ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు కడపలో నీళ్లు లేవంటున్నారు. అలాంటి సమస్య మాకు తెలియలేదండి. ఇది ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళ గురించి. ఇలాంటి అవగాహన, ఇలాంటి ప్రజల మీద ఇలాంటి చులకన భావంతో ఉండే వాళ్ళకి మనం ఏం చెప్పొద్దు. ఇక ఆల్రెడీ ప్రజలు ఒకసారి వీళ్ళకి సమాధానం ఇచ్చినారు. ఒక మనిషి తనే సప్పులు చేసుకొని వెళ్ళిపోయినాడు. ఇంకా కడపని ఒక పద్ధతిలో పెట్టుకోవాల్సిన బాధ్యత కడప ప్రజలకు ఉంది అని అంటున్నాను నేను. మేము ఎంత ప్రయత్నం చేసి, ఎంత ముందుకొచ్చి, ఎంత కష్టపడ్డా కూడా కడపలోని ప్రజలకు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. వాళ్ళు ఈ యొక్క కడప కార్పొరేషన్ని తెలుగుదేశం పార్టీకి హస్తగతం చేస్తే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా దీన్ని ముందుకు తీసుకుపోయి ఎక్కడ ఏవనే అవతరాలు లేకుండా ఇద్దరం కలిసి కడపలో అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది. ఇక 15th ఫైనాన్స్ కానీ, ఎన్క్యాప్ మీద కానీ ఈరోజు ప్రపోజల్స్ వెళ్ళినాయి, రేపు టెండర్లు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకోసం ఈ నెల 25, 26 తేదీల్లో కడపలో సిపిఎం ప్రాంతీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. ఈరోజు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 సర్వే, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూ కబ్జాలు, లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటూ ప్రజలను మభ్యపెట్టడం వంటి వాటిపై 2 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో పార్టీ సభ్యులకు అవగాహన కల్పించేందుకోసం ప్రయత్నం చేస్తామన్నారు. కడప నగరంలో అనేక సమస్యలు ముందుకు వస్తున్న కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గం మౌలిక వసతులను విస్మరించిందన్నారు. కడప నగరంలో ఇటీవల కురిసిన వర్షానికి శివారు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కాలువలు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని, హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి కొనసాగుతోందని ఆయన చెప్పారు. జిల్లాలో ఆసుపత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల సేవలను నిలిపివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచేందుకోసం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరెడ్డి, పార్టీ నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ కడప నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ పోరాటాల నేపథ్యంలో ప్రజలు పడుతున్నటువంటి అనేక కష్టాలు సిపిఎం బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు నిన్న జరిగినటువంటి వర్ష ప్రభావం వల్ల నగరం అంతా అతలాకుతలం అయిపోయింది. రోడ్ల మీద మోకాళ్ళలోతు నీళ్లు నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బయటికి రావడానికి కూడా తీవ్రమైనటువంటి కష్టాలు పడాల్సినటువంటి దుస్థితి కడప నగరంలో నెలకొంది. పేరుకు కార్పొరేషన్ కానీ అందుకు తగినటువంటి సౌకర్యాలను కల్పించడంలో కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వేసిన రోడ్డునే మళ్ళీ వేసే చర్యలు చేపడుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంత
పరిసరాలు ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదు. వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కడప నగర ప్రజానికం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. జిల్లాలో మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణాలు చేపట్టింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ కడప జిల్లాలో ఒకటే ఉంది పులివెందులు. ఆ ఒక్క కాలేజీని కూడా వినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. ఆరోగ్యశ్రీ సేవలు హాస్పిటల్స్లో బాగా నిలిచిపోయి ఉన్నాయి. సామాన్య ప్రజానీకం తీవ్రమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రభుత్వం నామమాత్రం చర్యలు చేపడుతుంది తప్ప పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించడానికి సన్నద్ధం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కారణంగా చాలామంది పేదలు వైద్యం ఉచితంగా అందే అవకాశాలు లేక ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సమస్యలు అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. ఈ రకంగా అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సిపిఎం పార్టీ మరింత సన్నద్ధం కావడానికి, కార్యకర్తలని చైతన్యవంతులు చేయడానికి వీలుగా ఈ నెల 25, 26 తేదీల్లో కడప నగరంలో 2 రోజుల పాటు ప్రాంతీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణా తరగతుల్లో అనేక పరిణామాలు చర్చించి P4 అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. కేరళ తరహాలో పేదరిక నిర్మూలన చేపట్టాలనే డిమాండ్తో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణా తరగతుల్ని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ శిక్షణా తరగతుల అనంతరం రానున్న కాలంలో కడప నగరంలో కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ జిల్లాలో కానీ సిపిఎం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపొందించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా ఈ శిక్షణా తరగతుల్లో రూపొందించడం జరుగుతుంది. ఈ శిక్షణా తరగతులను విజయవంతానికి ప్రజానికం కూడా సహకరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. వివిధ ఏటీఎంలలో నగదు డ్రా చేసిన సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు షామీర్ బాబు తెలిపారు. ఈ మేరకు బాధితుడు డబ్బులు పోగొట్టుకున్న వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. గత అక్టోబర్ 2వ తేదీన అబిద్ అనే వ్యక్తి ఏటీఎంలో కేంద్రంలో తన ఏటీఎం కార్డును మర్చిపోవడం జరిగిందని, అనంతరం ఆయన బ్యాంకులో ఫిర్యాదు చేయగా ఎస్బీఐ బ్యాంక్ వారు సీసీ కెమెరా ద్వారా తాను నగదు తీసుకున్నట్లు తెలియజేశారన్నారు. ఈ విషయంగా తనను విచారించడం జరిగిందని, వాస్తవంగా ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేలిందన్నారు. అయితే అప్పటికే తన వీడియోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో వాస్తవాలు తెలియజేసేందుకు మీడియా ముందుకు రావడం జరిగిందన్నారు. వాస్తవంగా డబ్బులు తీసుకున్న వారి వివరాలు పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సి ఉందని, ఇదే విషయంగా బాధితుడు అబిద్ కూడా వివరణ ఇస్తూ షామీర్ బాబుకు ఈ సంఘటనతో సంబంధం లేదన్నారు. ఈ విషయంగా షామీర్ బాబుకు జరిగిన మానసిక క్షోభపై ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు తొలగించాలని, త్వరలో పోలీసుల చొరవతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత షామీర్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను ఎక్కడ వర్క్ చేసినా ఏదన్నా మొత్తము చేశారు. ఇందులో పోలీసులు వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర కంప్లైంట్ కూడా చేపించాను. నేను వాళ్ళ ద్వారా వాళ్ళు కనుక్కొని నాకు దానికి ఎటువంటి సంబంధం లేదని పూర్తిగా వీడియోలు వైరల్ చేసిన దానిలో దేంట్లో అయితే వైరల్ చేశారో దాంట్లో నేను తప్పు చేయలేదని ఎలాగే వీడియో నిరూపించాలి, వాళ్ళే నిరూపించాలి. నేను నిరూపించారు. ఇప్పటికి నాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పాలి. వీడియోలు చూసి కంప్లైంట్ చేయండి. ఇందులో ఉన్న వీడియోస్ మొత్తం ఇప్పుడు వరకు నా వీడియోస్ ఉన్నవన్నీ మొత్తము ఏటీఎంలలో ఉన్నట్టు మొత్తం దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అవి డిలీట్ చేసేసి నాకైతే దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. పోలీసులు ఇది గమనించాలి, దయచేసి ఇది గమనించాలి. పోలీసులు విచారించి దీన్ని గమనించి ఈ వీడియోకి పోలీసులు అందరూ విచారించి నాకు ఎటువంటి తప్పు లేదని, ఇందులో నా తప్పు ఎటువంటిది లేదని పోలీసులు నిర్ధారించి ఇవ్వడం జరిగినది. అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీ నా పేరు ఆబిద్. అక్టోబర్ 2వ తేదీ ఏటీఎం నుంచి 30,000 డ్రా చేశాము. ఆ రోజు ఏటీఎం సెంటర్లోనే మర్చిపోయినాము. ఎస్బీఐ వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు ఈ ఫొటోస్ ఇచ్చినారు. ఇతనిది ఫొటోస్ ఇస్తే అది బై మిస్టేక్ ఇతనే అని మేము ఒక వీడియో స్ప్రెడ్ చేసినాము. అతని మనోభావాలు ఏమన్నా దెబ్బతిని ఉంటే అందరికీ సారీ. అతని మనోభావాలు దెబ్బతిని ఉంటే అందరికీ సారీ. అసలు అమౌంట్ అతను కాదు తీసింది. పోలీసు వారు అతి త్వరలో మాకు పట్టిస్తారన్నారు ఆ వ్యక్తికి.
ప్రజలందరూ ఈ మాటకి గుర్తించాలి. అందరికీ సారీ, ఏమైనా తప్పు జరిగి ఉంటే. అందరూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టున్నారు, అది కూడా దయచేసి డిలీట్ చేయాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటన. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైసీపీ ఉద్యమం. పోస్టర్ ఆవిష్కరణలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం కడప నగరాభివృద్ధికి కట్టుబడి వివిధ అభివృద్ధి పనుల నిర్వహణ. డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.